మద్యం కేసుల పేరుతో ఆంధ్రప్రదేశ్లో సిట్ చేస్తున్నటువంటి విచారణ, ఆ విచారణ వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం ఆధారాలు ఫైండ్ అవుట్ చేస్తున్నారో, చివరికి ఇది ఎక్కడికి వెళ్ళి ముగిస్తారో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత బద్నాం చేయాలో అంత బద్నాం చేయడం కోసం విచ్చలవిడి దుష్ప్రచారం, విష ప్రచారం, తప్ప, కరెక్టా, ఫేకా, ఇవి ఏమీ నిర్ధారించుకోవాల్సిన అవసరం లేకుండానే అసలు ఏ స్థాయి ప్రచారం అంటే ఏందో నోట్ల కట్టల వీడియోలు బయటకు వస్తాయి, ఇంకేదో నోట్ల కట్టల సీజ్ అంటారు. ఇప్పుడు నిన్నటి నుంచి ఏదో నోట్ల కట్ట లెక్క పెడుతూ ఉన్నారు. ఆయన ఎవరో లిక్కర్ కేసులో నిందితుడట, ఒక డెన్ అట, డెన్లో నోట్ల కట్టలట, ఏంటివో వీడియోలు సర్క్యులేట్ అవుతాయి. అసలు ఆ వీడియోలు ఈ ఏమంటారు, ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఉండే కొందరి చేతుల్లోకి ఎట్లా వస్తాయో తెలియదు, అక్కడి నుంచి ఎక్కడికి సర్క్యులేట్ అవుతాయో తెలియదు, అసలు వాళ్ళకి ఆ వీడియోలు ఎవరు పంపిస్తున్నారో తెలియదు, ఆ వీడియో నిజమో అబద్ధమో తెలియకుండా మొత్తం సర్క్యులేట్ అయిపోతూ ఉన్నాయి. ఇవన్నీ ఇలా జరిగిపోతూ ఉంటే వైసీపీ లీగల్ సెల్ వాళ్ళట వస్తారు, ఆ మీడియా సమావేశం పెడతారు. ఆ నోట్ల కట్టల పైన 2,000 రూపాయల నోటు ఉంది, 2,000 రూపాయలు 23లో 22, 23లో బ్యాన్ చేశారు కదా, 23లో 24లో ఎట్లా వచ్చాయి, ఎట్లా పంచారు, అదేంది ఇదేంది, ఈ నోట్ల కట్టలు మడతపడింది, ఆ నోట్ల కట్టలకు రబ్బర్ లేదు అని చెప్పి వీళ్ళు ఏందో ఇక్కడ వీళ్ళని చూస్తే ఒకసారి జాలేస్తుంది నిజంగా. ఎందుకంటే ఇంత తప్పుడు ప్రచారం జరుగుతుంటే, ఇంత దుష్ప్రచారం జరుగుతుంటే వెళ్ళి న్యాయస్థానంలో పిటిషన్లను వేరా, వీళ్ళు సపరేట్గా ఈ సిట్టు విచారణ ఏదైతే జరుగుతుందో మొత్తం విచారణ ప్రాసెస్ మీదే వేయచ్చు కదా. వీళ్ళు కావాలనే బద్నాం చేస్తున్నారు, తప్పుడు వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు, తప్పుడు ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేస్తున్నారు. అది నిజమో అబద్ధమో పక్కన పెట్టండి, కనీసం ఇవన్నీ అసలు వాళ్ళకి ఎట్లా వెళ్తున్నాయి, బయటకు ఎట్లా వెళ్తున్నాయి, సిట్లో దొంగలు ఎవరు, సిట్ ఎవరి ప్రకారం విచారణ చేస్తుంది, ఇవన్నీ సర్క్యులేట్ కాకుండా మా వాళ్ళ గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా మీరు ఏమైనా ఆర్డర్స్ ఇవ్వండి, ఉత్తర్వులు ఇవ్వండి, అవసరమైతే గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవాలి. దీనికి సంబంధించిన వివరాలు బయట ఏమి సర్క్యులేట్ అవ్వకూడదు, పిచ్చి పిచ్చి వీడియోస్, పిచ్చి పిచ్చి కథలు అని అట్లాంటివి ఏమీ చేస్తలేరు. వస్తారు, మీడియా సమావేశం పెడతారు, 500 రూపాయల నోటుకు బొక్కు ఉంది, 2,000 రూపాయల నోటుకు ఎర్ర ఉంది, ఒక నోటు మడతపడింది, ఒక నోటు ఇంకా రబ్బర్ తీలే, ఒక నోటు ఇంకా సీల్ తీలే. అవి న్యాయస్థానంలో వాదించుకోండి అవన్నీ. అండ్ సోషల్ మీడియా వాళ్ళు కూడా అదే పని చేస్తారు, ఈ బొక్కలన్నీ ఎతకలాడే కాడే. అని లీగల్ సెల్ అనుకున్నప్పుడు ఇటువంటివన్నీ జరగకుండా కంట్రోల్ చేసుకోవాలి కదా వీళ్ళు. ఈ విచ్చలవిడి దుష్ప్రచారం ఇక్కడ అందరికీ అర్థమవుతుంది కదా. సిట్టు మద్యం కేసు వీళ్ళు తేల్చేది లేదు, పెట్టేది లేదు. వాటి నుంచి ఆధారాలు ఏదో ఒక వీడియో బయటకు వచ్చిందంటారు, ఆ డబ్బు ఏం డబ్బు అని ఎవరిని నిరూపిస్తాడు, ఏం డబ్బు ఎవరికి తెలుస్తుంది, ఎట్లా నిరూపిస్తారు, ఏందో డబ్బు సీజ్ చేశారు ఎవరికి తెలుసు ఏం డబ్బు అని, అవన్నీ ఎవరికి కావాలి కోర్టుకు, అవన్నీ ఎట్లా ఎవరిని నిరూపిస్తాడు డబ్బు అని. అది లిక్కర్ది, ఇది రియల్ ఎస్టేట్ది, అది ఆ కంపెనీది, ఇంక ఇది కొంపది, ఎవరికి తెలుసు. కానీ ఆ లోపు జరగాల్సిన నష్టం అయితే జరిగిపోతుంది కదా. ఈ విచ్చలవిడి దుష్ప్రచారాన్ని వీళ్ళు ఎందుకు అడ్డుకోవట్లేదు? సిట్ అనేది ఇట్లా వీళ్ళకు నిజమో అబద్ధమో తెలియట్లే, వీళ్ళతో విచ్చలవిడిగా సర్క్యులేట్ చేస్తూ ఉంటే సిట్ మీద వీళ్ళు ప్రెజర్ ఎందుకు తీసుకురావట్లేదు? న్యాయస్థానంలో ఎందుకు ఫైట్ చేయట్లేదు? ఎందుకు సిట్ని కంట్రోల్ చేసే విధంగా వీళ్ళు ఆర్డర్స్ తెచ్చుకోలేకున్నారు? ఏందో మరి అసలు ఈ విచారణలు ఏందో, ఈ సంస్థలు ఏందో, న్యాయస్థానాలు ఏందో, ఈ లాయర్లు ఏందో, అసలు ఈ ప్రాసెస్ ఏందో, ఇదేమద్దు మానవరా బాబు. విచారణ ఎవరు చేస్తున్నారు, తీర్పులు ఎవడిస్తున్నాడు, ఈ వీడియోలు, అసలు వీడియోలు ఏంటివేంటివో బయటకు ఎట్లా వస్తున్నాయి, నిజమా అబద్ధమా పక్కన పెడితే. ఎవడో కోన్ కిస్క కొట్టంగానే ట్విట్టర్ అకౌంట్లు ఎందుకు వస్తున్నాయి, కోన్ కిస్క కొట్టంగానే సోషల్ మీడియా అకౌంట్లోకి ఎట్లా వస్తున్నాయి, ఈ కోన్ కిస్క కొట్టంగాలకి ఎవడు పంపిస్తున్నాడు, అసలు ఏం నడిపిస్తున్నారు, ఇది దరిద్రమైంది. రోజు విచారణ ఎవడు చేస్తున్నాడు, తీర్పులు ఎవడు ఇవ్వాలి? అసలు ఇట్లా ఇంత బద్నాం అవుతూ ఉంటే మరి వైసీపీ ఒక పార్టీ నడుపుతున్నారు, వాళ్ళకి కన్స్ట్రక్టివ్ లీగల్ టీం ఉంటుంది కదా, మరి వాళ్ళు ఏదైనా ప్రత్యేకంగా కేసులో పిటిషన్లు వేయరా? ఇంత దారుణంగా ఏం జరుగుతుంది, ఎవడు బయటకు ఇచ్చాడు అవన్నీ, ఆ ప్రెజర్ తీసుకురారా, ఎట్లా పోతున్నాయి ఇవన్నీ బయటకని. ఒకవేళ ఇవి నిజం అయితే అంత తప్పుడు ప్రచారం అని చెప్పరా? అవునా, తప్పుడు ప్రచారం చేస్తున్నారు, బద్నాం చేస్తున్నారు, చేయనీయకుండా చూడండి అని చెప్పి వేయాలి. లేదా అది తప్పుడు వీడియో కాదు నిజమైన వీడియో అన్నారు అనుకో సిట్టు, నిజమైన వీడియో అయితే మరి బయటకు ఎట్లా పోయిందని చెప్పి మళ్ళీ ఇంకో పిటిషన్ వేయాలి. ఏదో ఒకటి ప్రెజర్ తీసుకురావాలి. ఏందో వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో మధ్యలో
దారుణంరా బాబు.